ఈరోజు నేను చేయబోయేది చికెన్ పకోడీ చేయబోతున్నా. ఎలా చేయాలో చూడండి. స్కిన్లెస్ తీసుకుని వచ్చిన, బోన్లెస్ లేకుండా ఒక పావు కిలో అంతా. ఇది శనగపిండి ఒక 3 స్పూన్లు, చిన్న స్పూన్ తోటి 3 వేస్తున్నాను నేను, మీ ఇష్టం అది. కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు, కారం 1 స్పూన్, ధనియాల పొడి సగం స్పూన్, గరం మసాలా సగం స్పూన్, ఉప్పు సరిపడా, ఒక గుడ్డు, కొత్తిమీర పుదీనా కొద్దిగా మంచిగా కలుపుదాము. ఇది కలిసాక మొత్తం కలిసేటట్టు కలపాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేద్దాం. 1 స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేద్దాం. ఇది కూడా మంచిగా కలపాలి, మంచిగా కలిసేటట్టు కలపాలి. మొత్తం కలిపేసిన వన్ అవర్ మూత పెట్టి పక్కకు పెట్టాలి. తర్వాత వేయాలి. మళ్ళీ ఇప్పుడు కడాయి పెట్టుకుందాం. ఒక కప్ అంత నూనె పోసుకుందాం. నూనె పోసుకున్నాక అన్నీ కలిపి పెట్టినది ఒక్కొక్కటి పకోడీలాగా వేద్దాం. ఒక్కొక్కటి వేస్తే అంటుకోదు, ఒక్కొక్కటి వేయాలి తీసి. ఇట్లా ఒక్కొక్కటి వేయాలి. మంచిగా ఉడకాలి. ఆయిల్ మంచిగా ఎదగానే ఒక 5 నిమిషాలు కలుపుకుండా అట్లనే ఉంచాలి. మసాలా అన్నీ మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మళ్ళీ కలుపుదాం. ఇప్పుడు మంచిగా ఉడికింది, కలుపుతూ ఉంటాము. మంచిగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై చేస్తూ ఉందాము. మంచిగా కలర్ రావాలి. కొద్దిగా కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. అయిపోయింది, ఉడికింది మంచిగా. అట్లా రెడ్గా రావాలి, మంచి కలర్ దూరగా రావాలి. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అయిపోయింది చికెన్ పకోడీ. చికెన్ పకోడీ అయిపోయింది. బౌల్లో తీసుకుందాం. ఒక ప్లేట్లోకి సర్వ్ చేద్దాం. రండి, ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఉల్లిపాయలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా ముక్కలు పెడదాం పక్కన. దాని మీద సర్వ్ చేద్దాం. మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.